మోంతా తుఫాన్ ప్రభావం కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇప్పుడు భారీ ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. దాంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవు, అలాగే తాళరేవు, ఉప్పాడ, కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాను ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ చేరుకున్నాయి. రేపు సాయంత్రానికి కాకినాడ, తుని మధ్య తుఫాన్ తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే 1 మీటర్ ఎత్తున ఎగసిపడనున్నాయి. అయితే తీవ్ర తుఫాన్గానే తీరం దాటనుందని చెప్పి తుఫాన్ హెచ్చరికల కేంద్రం దీని గురించి తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదిలే పరిస్థితి ఉంది. తీరంలో గాలుల ఉధృతి కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోంతాలు విరుచుకుపడనున్న నేపథ్యంలో పోర్టుల్లో ఈ మోంతా తుఫానికి సంబంధించి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ ముఖ్యంగా విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే తుఫాను ప్రభావంతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డిప్ సీ పోర్ట్ ఖాళీ అయ్యాయి. కార్గో ఉన్న 15 షిప్లను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. 5 రోజుల పాటు జిల్లాల్లో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం 100 మంది గజ ఈతగాళ్లు, 70 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలున్నాయి. సముద్రానికి మధ్యలో హాప్ ఐలాండ్ దీవిలో ఉన్న 110 మందిని కూడా అధికారులు ఇప్పటికే తీరానికి కూడా చేర్చేశారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మోంతా తుఫాను ప్రభావం కాకినాడలో విపరీతంగా ఉంది. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి అక్కడ. దాంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. అయితే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళరేవు, అలాగే ఉప్పాడ, కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాను ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కాకినాడ చేరుకున్నాయి. రేపు సాయంత్రానికి కాకినాడ, తుని మధ్య తుఫాన్ తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే 1 మీటర్ ఎత్తునే ఎగిసిపడనున్నాయని చెప్పి తీవ్ర తుఫాన్గానే తీరం దాటనుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదులుతోంది. తీరంలో గాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.